నమస్కారం. దేశంలో 5G నెట్వర్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సినీ నటి జూహీ చావ్లా దాఖలు చేసిన పిల్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఇందుకు వారికి 20 లక్షల జరిమానా విధించామని కోర్టు పేర్కొంది. ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్గా కనిపిస్తుందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 5G టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూహీ చావ్లాతో పాటు వీరేష్ మాలిక్, టీనా వచ్చాని అనే మరో ఇద్దరు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. 5G ఆరోగ్యానికి ఎంతో సురక్షితం అనే విషయంలో పరిశోధనలు చేసేలా ప్రభుత్వం ఏజెన్సీలను ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రభుత్వ ఏజెన్సీల పరిశోధనలపై ఏ ప్రైవేట్ కంపెనీ వ్యక్తుల ప్రభావం లేకుండా చూడాలని కూడా పిటిషన్లు కోరారు. దాదాపు 5,000 పేజీల ఈ పిటిషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి చాలా ప్రభుత్వ ఏజెన్సీలను, కొన్ని విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. ఇలాంటి టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలున్నాయి. దీనివల్ల పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధృవీకరించేంత వరకు 5Gని ఆపాలని మేము కోరుతున్నామని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ మొదలైంది. ఈ పిటిషన్ గురించి జూహీ చావ్లాతో మాట్లాడడం కుదరలేదు. ఆమె ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. శుక్రవారం నాడు ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మొబైల్ టవర్ గురించి వెలువడే రేడియేషన్ గురించి చావ్లా 10 ఏళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం మలబార్ హిల్లలో ఉంటున్న చావ్లా తన ఇంటికి 40 మీటర్ల దూరంలో ఉన్న మొబైల్ ఫోన్ టవర్ల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సహ్యాద్రి గెస్ట్ హౌస్ మీదున్న 16 మొబైల్ టవర్ల వల్ల వెలువడే రేడియేషన్పై పరిశోధన చేసిన ముంబైకి చెందిన ఒక ఐఐటి ప్రొఫెసరు చావ్లా ఇంట్లో ఒక పెద్ద భాగం సురక్షితంగా లేదని ఆమెకు తెలిపారు. యూట్యూబ్లో ఉన్న ఒక వీడియోలో ఇంటి పక్కనే ఉన్న అన్ని మొబైల్ ఫోన్ టవర్లను చూసి తనలో ఆందోళన పెరిగిందని, ఇంటి చుట్టుపక్కల రేడియేషన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలని అనుకున్నానని చావ్లా చెబుతూ కనిపిస్తారు. దానిపై రిపోర్టర్ వచ్చిన తర్వాత ఆందోళన మరింత పెరిగింది చావ్లాకి. 5G సెల్యులర్ నెట్వర్క్ ప్రపంచంలోని అమెరికా, చైనా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాల్లో ఇప్పటికే ఉంది. భారత్లో కూడా 5G ట్రయల్స్ జరుగుతున్నాయి. 5G వల్ల ఇంటర్నెట్ స్పీడు చాలా పెరుగుతుంది. దీన్ని విప్లవాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారా టెలిసర్జరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్ లేకుండా నడిచే కార్లు లాంటి టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి సహకారం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5G కోసం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ పెరుగుతుందని కూడా ఆందోళనలు అవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాపించడానికి 5G టవర్లే కారణమని గతేడాది వదంతులు వ్యాపించడంతో బ్రిటన్లో 5G టవర్లకు నిప్పు పెట్టిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పిటిషన్లు 5G వల్ల ఎదురవుతాయని భావిస్తున్న ప్రమాదాల గురించి తన పిటిషన్లో ప్రస్తావించారు. 5Gకి వ్యతిరేకంగా బెల్జియం గురించి కూడా వారు ప్రస్తావించారు. ఒకవైపు మొబైల్ కనెక్టివిటీకి మరింత మెరుగుపరచడానికి సెల్యులర్ కంపెనీలు ప్రమాదకర స్థాయిలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు నెట్వర్క్ ప్రొవైడర్స్ మధ్య ఈ యుద్ధం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందని 5,000కు పైగా శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5G ప్లాన్ విజయవంతమైతే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియేషన్ నుంచి మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లతో పాటు ఒక్కరు కూడా తప్పించుకోలేరన్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5G వల్ల రేడియేషన్ ఇప్పటితో పోలిస్తే 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మిగతా సెల్యులర్ టెక్నాలజీల 5G నెట్వర్క్ కూడా యాంటీనా ఫోన్ మధ్య ప్రసారమయ్యే రేడియో వేవ్స్ సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది. టీవీ సిగ్నల్ అయినా, రేడియో సిగ్నల్ అయినా మన చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. 5G టెక్నాలజీ పాత మొబైల్స్ నెట్వర్క్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా ఎక్కువ మొబైల్స్కు ఇంటర్నెట్ సౌకర్యం అందించవచ్చు. 5G నెట్వర్క్ కోసం పాత టెక్నాలజీతో పోలిస్తే ఎక్కువ ట్రాన్స్మిటర్లు అవసరమవుతాయి. అవి నేలకు దగ్గరగా ఉంటాయి. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల ఆరోగ్యంపై ఏదైనా ప్రతికూల ప్రభావం పడినప్పుడు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కానీ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల మనుషులకు క్యాన్సర్ ముప్పు ఉండొచ్చని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇచ్చిన ఒక నివేదిక చెప్పింది.
కానీ అలా అనడానికి పక్కా ఆధారాలు ఏవీ లేవని WHO మరో నివేదికలో చెప్పింది. రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్కు ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల ఒక ఎలుక గుండెలో క్యాన్సర్ లాంటి ట్యూమర్ ఏర్పడినట్లు 2018లో అమెరికా ప్రభుత్వం రిపోర్టులో గుర్తించారు. ఈ పరిశోధనలో ఎలుక మొత్తం శరీరంలో 2 ఏళ్ల పాటు మొబైల్ ఫోన్ రేడియేషన్ ఎక్స్పోజర్లో ఉంచారు. ప్రతిరోజు ఆ ఎలుకను 9 గంటల పాటు దానికి ఎక్స్పోజ్ చేశారు. ఎలుకలు భరించిన ఆ మొబైల్ ఫోన్ రేడియేషను ఒక మనిషి అనుభవానికి చాలా దూరంగా ఉంది. కాబట్టి ఈ పరిశోధన మీ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు అని పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్త అన్నారు. మొబైల్ ఫోన్ వల్ల ఆరోగ్యానికి ముప్పుందా? దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక నివేదిక ఇచ్చింది. మొబైల్ ఫోన్ వల్ల మనుషులకు క్యాన్సర్ ముప్పు ఉందని ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. 5G సహా అన్ని రేడియో ఫ్రీక్వెన్సీలు ఎక్స్పోజరు కావడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి అది 2022లో ఒక రిపోర్టు ప్రచురిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020లో ఒక నివేదికలో తెలిపింది. 2019లో చాలామంది భారత శాస్త్రజ్ఞులు 5Gకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేఖలు రాశారు.